స్వాగతం. వ్యాపార ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే చాలా విషయాలు ముఖ్యమే. కానీ రెండైతే చాలా కీలకమని చెప్పొచ్చు. ఒకటి, ఆ ప్రొడక్ట్కి సరైన ధర పెట్టడం. రెండోది, ఆ ప్రొడక్ట్ని కస్టమర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నామనేది. ఈరోజు మనం ఈ రెండు అంశాల గురించే లోతుగా మాట్లాడుకుందాం. ప్రైసింగ్ స్ట్రాటజీస్, ఇంకా మార్కెటింగ్ ఛానల్స్. మన దగ్గర కొన్ని అకాడమిక్ సోర్సెస్ ఉన్నాయి. ఇవి కంపెనీలు ఈ కాంప్లెక్స్ నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో వివరిస్తాయి. ఇది కేవలం మ్యాథ్స్ కాదు, అంటే ఇందులో సైకాలజీ, స్ట్రాటజీ, కాంపిటీషన్ అన్నీ ఉంటాయి. ధర అంటే జస్ట్ ఒక నంబర్ కాదు కదా, అది కంపెనీ ఇచ్చే వాల్యూకి ఒక రిఫ్లెక్షన్. అలాగే ఆ వాల్యూని కస్టమర్కి ఎలా చేరవేస్తున్నారనేది కూడా అంతే ముఖ్యం. మీరు చెప్పింది నిజం. మార్కెటింగ్ మిక్స్లో చూస్తే రెవెన్యూ జనరేట్ చేసేది ధర మాత్రమే, మిగతావన్నీ అంటే ఖర్చులే. అయితే మంచి ప్రొడక్ట్కి మంచి ధర పెట్టినా దాన్ని కస్టమర్ దగ్గరికి సరిగ్గా తీసుకెళ్లే మార్గం లేదనుకోండి, అప్పుడు అంతా వేస్ట్. అందుకే ఈ రెండిటి మధ్య సింక్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ స్ట్రాటజీస్లో లోతుపాతులు చూద్దాం. సరే, ముందుగా ప్రైజింగ్తో స్టార్ట్ చేద్దాం. అసలు ధర ఎందుకంత పవర్ఫుల్? టైంతో పాటు ఇది ఎలా మారిందంటారు? ధర అనేది చాలా డైనమిక్ ఎలిమెంట్. చూడండి, ప్రొడక్ట్ ఫీచర్స్ మార్చడం కన్నా లేదా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మార్చడం కన్నా ధరను మార్చడం అది చాలా ఈజీ. అందుకే మార్కెట్ కండీషన్స్కి తగ్గట్టు రెస్పాండ్ అవ్వడానికి ఇదొక ముఖ్యమైన టూల్. కానీ ఇది బ్రాండ్ ఇమేజ్తో కూడా ముడిపడి ఉంటుంది. అవును. ఉదాహరణకు టిఫనీ అండ్ కో విషయం ఉంది కదా. వాళ్ళు లగ్జరీ ఇమేజ్ మెయింటైన్ చేస్తూనే రిటర్న్ టు టిఫనీ సిల్వర్ బ్రాస్లెట్స్ లాంటి కొంచెం తక్కువ ధర ఐటమ్స్ తెచ్చారు, కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి. కానీ దీనివల్ల వాళ్ళ లగ్జరీ ఇమేజ్ కొంచెం దెబ్బతింది అని ఆ బ్యాలెన్స్ కోసం తర్వాత కష్టపడ్డారని అంటారు. అంటే ధర మార్పు చాలా స్ట్రాటజిక్గా ఉండాలి. ఖచ్చితంగా. ఇక ధరల వాతావరణం అంటే ప్రైసింగ్ ఎన్వైరన్మెంట్. ఇంటర్నెట్ వచ్చాక ఇది పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బేరసారాలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులకు ఎక్కువ పవర్ వచ్చిందనమాట. ఎలా? చాలా విధాలుగా. ఇప్పుడు కస్టమర్లు mysimon.com లాంటి సైట్స్కి వెళ్ళి వెంటనే ధరలు కంపేర్ చేసుకోగలుగుతున్నారు. priceline.com లాంటి చోట్ల అయితే వాళ్లకు కావలసిన ధర చెప్పి ఆ ధరకు ఎవరైనా సర్వీస్ ఇస్తారేమో చూడొచ్చు. నేమ్ యువర్ ఓన్ ప్రైజ్ అంటారు కదా. అంతేకాదు, లైనక్స్ లాంటి ఓపెన్ సోర్స్ లేదా స్కైప్ లాంటి ఫ్రీమియం మోడల్స్ ద్వారా ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా పొందుతున్నారు. ఇది కస్టమర్ సైడ్. మరి సెల్లర్స్ వైపు నుంచి ఏంటి మార్పులు? సెల్లర్స్ కూడా స్మార్ట్ అయ్యారు. వాళ్ళు కస్టమర్ల ఆన్లైన్ బిహేవియర్, పర్చేస్ హిస్టరీ ఇవన్నీ అనలైజ్ చేసి పర్సనలైజ్డ్ ఆఫర్స్ ఇవ్వగలుగుతున్నారు. రూలలా లాంటి సైట్స్ అయితే మెంబర్స్కి మాత్రమే స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తాయి. ఇంకొన్ని కంపెనీలు రాయనేర్ లాంటివి అన్బండ్లింగ్ స్ట్రాటజీని బాగా వాడతాయి. అవును, రాయనేర్ ఫ్లైట్ టికెట్ ధర చాలా తక్కువ చూపిస్తారు, కానీ లోపలికి వెళితే సీటు తప్ప ప్రతిదానికి ఎక్స్ట్రా ఛార్జ్. లగేజ్, ఫుడ్, చివరికి బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకోవడానికి కూడా. ఇది కస్టమర్లకు ఎలా ఉంటుంది? కొందరికి నచ్చుతుంది, ఎందుకంటే వాళ్లకు అవసరం లేని సర్వీసెస్కి పే చెయ్యక్కర్లేదు అనుకుంటారు. కానీ మరికొందరికి ఇది ట్రాన్స్పరెంట్గా లేదని, చివరికి ఎక్కువే కట్టాల్సొస్తుందని అనిపిస్తోంది. ఇక్కడే ధరల నిర్ణయంలో కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోవటం కీలకమవుతుంది. ధరను చూసి కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతాడు, అది ముఖ్యమంటున్నారు. ఇందులో ఏ ఫ్యాక్టర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ముఖ్యంగా 3 అంశాలున్నాయి. ఒకటి, రిఫరెన్స్ ప్రైసెస్. అంటే కస్టమర్లు ఒక ప్రొడక్ట్ ధర చూసినప్పుడు దాన్ని వాళ్ల మైండ్లో ఉన్న వేరే ధరలతో పోల్చుకుంటారు. ఉదాహరణకి, దీని సాధారణ ధర ఎంత, ఇంతకుముందు ఎంతకి కొన్నాను, పక్క షాప్లో ఎంత ఉంది, డిస్కౌంట్ తర్వాత ఎంత ఉండాలి, ఇలాగా. కంపెనీలు ఈ రిఫరెన్స్ పాయింట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే. రెండోది ధర నాణ్యత సంబంధం. చాలామంది, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉన్నప్పుడు లేదంటే పర్ఫ్యూమ్స్, ఫ్యాషన్ గూడ్స్ లాంటి వాటి విషయంలో ఎక్కువ ధర ఉంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుందని అనుకుంటారు. ఇదొక పర్సెప్షన్. అందుకే కొన్ని బ్రాండ్స్ కావాలనే ఎక్కువ ధర పెడతాయి, ఆ ఇమేజ్ కోసం. ఇంట్రెస్టింగ్. ఇక మూడవది ధరల ముగింపులు, ప్రైజ్ ఎండింగ్స్. మనం చూస్తూనే ఉంటాం కదా, 99 రూపాయలు, 199 రూపాయలు, 299 రూపాయలు, ఇలా 9తో ఎండ్ అయ్యే ప్రైజెస్. చాలామంది దీన్ని చూసి అది డిస్కౌంట్ ప్రైజ్ అని, లేదంటే 100-200 రూపీస్ కన్నా తక్కువని సైకలాజికల్గా ఫీల్ అవుతారు.
కొన్ని స్టడీస్లో అయితే ధరను 34 నుండి 39కి పెంచితే సేల్స్ పెరిగాయని కూడా తేలింది. కానీ ఇది ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు. లగ్జరీ గూడ్స్కి రౌండ్ ధరలే, అంటే $1000 లాంటివి ప్రెస్టీజియస్గా అనిపించవచ్చు. భలే ఉంది. మరి కంపెనీలు ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని, మార్కెట్ కండిషన్స్ని కన్సిడర్ చేసి ప్రైజెస్ ఎలా సెట్ చేస్తాయి? ఏదైనా ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుందా? చాలా కంపెనీలు ఒక సిస్టమాటిక్ ప్రాసెస్నే ఫాలో అవుతాయి. దీన్నే బ్రాడ్గా 3 స్టెప్స్గా చూడొచ్చు. 1 మార్కెట్ మరియు స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం. 2 బేస్ ప్రైస్ డిసైడ్ చేయడం. 3 ఆ ప్రైజ్ని సిచ్యుయేషన్స్కి తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడం. ఫస్ట్ స్టెప్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఇందులో కంపెనీ తన ప్రైసింగ్ ఆబ్జెక్టివ్ని క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. మార్కెట్లో సర్వైవ్ అవ్వడమా, లేక లాభాలు పెంచుకోవడమా, మార్కెట్ షేర్ లీడర్షిప్ కావాలా, లేదా యాపిల్ ఐఫోన్ లాగా మొదట ఎక్కువ ధర పెట్టి తర్వాత తగ్గించడమా, మార్కెట్ స్కిమ్మింగ్, లేదంటే స్టార్బక్స్ లాగా క్వాలిటీలో టాప్ ఉండటమా, క్వాలిటీ లీడర్షిప్. ఆబ్జెక్టివ్ని బట్టి స్ట్రాటజీ మారుతుంది. తర్వాత డిమాండ్ని ఎస్టిమేట్ చేయాలి. అంటే ధర మారితే డిమాండ్ ఎలా మారుతుంది? ఖర్చులను లెక్కించాలి, ఫిక్స్డ్, వేరియబుల్ కాస్ట్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కర్వ్ అనేది ముఖ్యం. అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ యూనిట్ కాస్ట్ తగ్గడం. అలాగే కాంపిటీటర్స్ ధరలు, వాళ్ళ స్ట్రాటజీస్ అనలైజ్ చేయాలి. ఖర్చుల విషయంలో టార్గెట్ కాస్టింగ్ అని కూడా ఒకటి ఉంది కదా? అంటే ముందు ప్రైస్ ఫిక్స్ చేసి ఆ ప్రైస్కి ప్రాఫిటబుల్గా ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్స్ తగ్గించడం. అవును, అది చాలా ముఖ్యం. ఉదాహరణకి కానాగ్రా వాళ్ళు వాళ్ళ బ్యాంక్వెట్ ఫ్రోజన్ డిన్నర్స్ని $1కే అమ్మాలని డిసైడ్ అయ్యారు అనుకోండి. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ మార్చుకున్నారు. ఇదంతా ఫస్ట్ స్టెప్, కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడం. సరే, ఇవన్నీ అనలైజ్ చేశాక అసలు ధర ఎలా పెడతారు? అంటే సెకండ్ స్టెప్ బేస్ ప్రైస్ డిసైడ్ చేయడం. ఇక్కడ ఏ మెథడ్స్ వాడతారు? చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1 మార్కప్ ప్రైసింగ్. ఇది చాలా కామన్ మెథడ్. ప్రోడక్ట్ కాస్ట్కి కొంత పర్సెంటేజ్ ప్రాఫిట్ యాడ్ చేసి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. రీటైలర్స్ ఎక్కువగా వాడతారు. కానీ దీని ప్రాబ్లం ఏంటంటే ఇది డిమాండ్ లేదా కాంపిటీషన్ని పెద్దగా పట్టించుకోదు. రెండో పద్ధతి ఏంటి? ప్రైస్ పెడతారు. క్యాటపిల్లర్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్కి ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే అవి ఎక్కువ కాలం పనిచేస్తాయని, రిలయబుల్ అని, సర్వీస్ బావుంటుందని కస్టమర్స్ నమ్ముతారు. ఆ పర్సీవ్డ్ వాల్యూకే వాళ్ళు ఎక్కువ పే చేయడానికి రెడీ అవుతారు. దీన్ని బిల్డ్ చేయడంలో బ్రాండింగ్, మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే కస్టమర్ మైండ్లో వాల్యూ క్రియేట్ చేయడం మీద ఆధారపడుతుంది. ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? వాల్యూ ప్రైసింగ్ కూడా ముఖ్యమైనదే. ఇక్కడ తక్కువ ధరకే మంచి క్వాలిటీ ఇవ్వడం మీద ఫోకస్ ఉంటుంది. ఇందులో 2 పాపులర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. 1 ఎవ్రీడే లో ప్రైసింగ్, EDLP. వాల్మార్ట్ దీనికి మంచి ఎగ్జాంపుల్. వాళ్ళు రోజు తక్కువ ధరలకే అమ్ముతారు, స్పెషల్ సేల్స్ తక్కువ. రెండోది హై లో ప్రైసింగ్. చాలా డిపార్ట్మెంట్ స్టోర్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా ఎక్కువ ధరలు పెట్టి తరచుగా సేల్స్ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. ఓ, రెండిటికీ వాటి ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా? అవును, ఈడీఎల్పీ వల్ల సేల్స్ స్టెడీగా ఉంటాయి. హైలో ప్రమోషన్స్ వల్ల ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. కంపెనీ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్, టార్గెట్ కస్టమర్స్ని బట్టి సరైన మెథడ్ ఎంచుకోవాలి. సరే, ఇక థర్డ్ స్టెప్ ధరను స్వీకరించడం, అడాప్టింగ్ ద ప్రైస్. అంటే ప్రైస్ ఫిక్స్ చేశాక కూడా మారుస్తారా? అవును, బేస్ ప్రైస్ డిసైడ్ చేశాక కూడా కంపెనీలు దాన్ని చాలా కారణాల వల్ల అడ్జస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకి జాగ్రఫికల్ ఏరియాని బట్టి ప్రైసెస్ మార్చడం, డిస్కౌంట్స్ ఇవ్వడం, క్యాష్, క్వాంటిటీ, సీజనల్ డిస్కౌంట్స్ లాంటివి, లేదా ప్రమోషన్ కోసం టెంపరరీగా తగ్గించటం, ఫెస్టివల్ ఆఫర్స్, క్యాష్ రీబేట్స్ లాంటివి. ఇందులో విభిన్న ధరల విధానం, డిఫరెన్షియేటెడ్ ప్రైసింగ్ అనొకటుంటుంది కదా? అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఒకే ప్రోడక్ట్కి వేరువేరు కస్టమర్లకు వేరువేరు ధరలు పెట్టడం. ఇది ఎలా సాధ్యం? ఇది మనం చాలా చోట్ల చూస్తాం. ఎగ్జాంపుల్కి మ్యూజియంలో స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి తక్కువ ధర ఉంటుంది, కస్టమర్ సెగ్మెంట్ ప్రైసింగ్. థియేటర్లో ఫ్రంట్ సీట్స్కి, బాల్కనీకి వేర్వేరు ధరలు, లొకేషన్ ప్రైసింగ్. పగలొక రేటు, రాత్రింకో రేటు, కరెంట్ ఛార్జెస్, టైం ప్రైసింగ్. ఎయిర్లైన్స్, హోటల్స్ డిమాండ్ని బట్టి కంటిన్యూస్గా ప్రైసెస్ మారుస్తుంటాయి. దీన్నే యీల్డ్ ప్రైసింగ్ అంటారు. కంపెనీలు ప్రాఫిట్స్ పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీస్ వాడతాయి, కానీ కస్టమర్స్ దీన్ని అన్ఫేర్ అనుకోకుండా చూసుకోవాలి. అబ్బో, ప్రైసింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.
సరే, ఇప్పుడు ఈ డిసైడ్ చేసిన ప్రైస్కి ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గరికి చేరవేసే మార్కెటింగ్ ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రైసింగ్ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే రైట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా? ఖచ్చితంగా. మార్కెటింగ్ ఛానల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్ట్ లేదా సర్వీస్ ప్రొడ్యూసర్ నుంచి ఎండ్ కస్టమర్ వరకు వెళ్లే దారి. ఇది కేవలం ఫిజికల్ గూడ్స్ మూవ్మెంట్ మాత్రమే కాదు. ఇందులో చాలా ఫ్లోస్ ఉంటాయి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, టైటిల్ ఫ్లో, పేమెంట్ ఫ్లో, ఇన్ఫర్మేషన్ ఫ్లో, ప్రమోషన్ ఫ్లో. ఇదంతా ఒక సిస్టమ్. ఇందులో ఇంటర్మీడియరీస్ అంటే హోల్సేలర్స్, రీటైలర్స్, ఏజెంట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. నెట్ఫ్లిక్స్ ఎగ్జాంపుల్ బాగుంది. వాళ్ళు మొదట డివిడీలు మెయిల్ ద్వారా పంపేవారు, అది ఒక్క ఛానల్. తర్వాత స్ట్రీమింగ్కి మారారు, అది ఇంకో కొత్త ఛానల్. ఈ మార్పు వల్ల అప్పటి ట్రెడిషనల్ వీడియో రెంటల్ స్టోర్స్, బ్లాక్ బస్టర్ లాంటివి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఛానల్ డెసిషన్స్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. నిజమే. ఛానల్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. 0 లెవెల్ అంటే మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా కస్టమర్కి అమ్మడం, ఉదాహరణ డెల్ కంప్యూటర్స్. 1 లెవెల్ అంటే ఒక రీటైలర్ ద్వారా అమ్మడం. 2 లెవెల్స్ అంటే హోల్సేలర్ తర్వాత రీటైలర్ ద్వారా అమ్మడం. కంపెనీ వాళ్ల ప్రోడక్ట్, మార్కెట్, రిసోర్సెస్ని బట్టి ఏ లెవెల్ ఛానల్ కావాలో డిసైడ్ చేస్తుంది. మరి ఒక కంపెనీ వాళ్ళకి సరైన ఛానల్ని ఎలా డిజైన్ చేసుకుంటుంది? ఏమేం ఆలోచించాలి? ఇది కూడా ఒక స్ట్రాటజిక్ ప్రాసెస్. ముందుగా కస్టమర్ నీడ్స్ అనలైజ్ చేయాలి. వాళ్ళు చిన్న క్వాంటిటీస్లో కొనాలనుకుంటున్నారా? వెంటనే కావాలా? దగ్గర్లో కావాలా? చాలా వెరైటీ కావాలా? ఇలాంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత కంపెనీ ఆబ్జెక్టివ్స్, కన్స్ట్రెయింట్స్ చూడాలి. తక్కువ కాస్ట్ ముఖ్యమా? ఎక్కువ మార్కెట్ కవరేజ్ ముఖ్యమా? లేదంటే బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడానికి కంట్రోల్ ముఖ్యమా? చివరిగా ఆల్టర్నేటివ్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఆల్టర్నేటివ్స్ అంటే ఎంతమంది ఇంటర్మీడియరీస్ని వాడాలి అనే విషయంలో స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఎక్స్క్లూజివ్, సెలెక్టివ్, ఇంటెన్సివ్ అని. అవును. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అంటే చాలా లిమిటెడ్ నంబర్ ఆఫ్ డీలర్స్కి మాత్రమే రైట్స్ ఇవ్వడం. లగ్జరీ కార్స్ లేదా స్టీల్ చైన్సాలు ఆథరైజ్డ్ డీలర్ల దగ్గరే దొరకడం లాంటివి. ఇది బ్రాండ్ ఇమేజ్ని, కంట్రోల్ని పెంచుతుంది. సెలెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొంతమంది సెలెక్టెడ్ ఇంటర్మీడియరీస్ని వాడటం, ఫ్యాషన్ బ్రాండ్స్, హోమ్ అప్లయన్సెస్ లాంటివి. ఇంటెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంచడం, కోల్డ్ డ్రింక్స్, సోప్స్ లాంటివి. కంపెనీ వాళ్ల టార్గెట్స్కి తగ్గట్టు ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఛానల్ సెలెక్ట్ చేశాక దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం కూడా పెద్ద టాస్కే కదా, ముఖ్యంగా ఆ ఇంటర్మీడియరీస్తో కలిసి పనిచేయడం. చాలా పెద్ద ఛాలెంజ్ అని. ఛానల్ మేనేజ్మెంట్లో మెంబర్స్ని అంటే ఇంటర్మీడియరీస్ని సెలెక్ట్ చేయడం, వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్లని మోటివేట్ చేయడం, వాళ్ల పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయడం ముఖ్యం. మోటివేషన్ చాలా కీలకం. వాళ్ళకి మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఇవ్వడం, స్పెషల్ డీల్స్, కాంటెస్ట్లు పెట్టడం లాంటివి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ల కోఆపరేషన్ లేకపోతే సిస్టమ్ నడవదు కదా. ఈ మేనేజ్మెంట్ని ఈజీ చేయడానికి వర్టికల్ మార్కెటింగ్ సిస్టమ్స్, విఎంఎస్ అని ఉంటాయని విన్నాను. అంటే ఏంటవి? ఒక యూనిఫైడ్ సిస్టమ్గా పనిచేస్తారు. ఉదాహరణకి కార్పొరేట్ విఎంఎస్లో ఒకే కంపెనీ ప్రొడక్షన్ నుంచి రీటైలింగ్ వరకు అన్నీ ఓన్ చేసుకుంటుంది, జారా లాగా. కాంట్రాక్చువల్ విఎంఎస్లో కాంట్రాక్ట్స్ బేసిస్ మీద కలిసి పనిచేస్తారు. ఫ్రాంచైజీలు, మెక్డానల్డ్స్ లాంటివి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అడ్మినిస్టర్డ్ విఎంఎస్లో పిఎన్జీ లాంటి పెద్ద, పవర్ఫుల్ కంపెనీ తన సైజ్, పవర్తో రీటైలర్ల కోఆపరేషన్ పొందుతుంది. ఇవి ఛానల్ ఎఫిషియన్సీని పెంచుతాయి. ఇంతమంది కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావడం సహజమే కదా? అవును. ఛానల్ కాన్ఫ్లిక్ట్ చాలా కామన్. ఇది ఒకే లెవెల్లో ఉన్న డీలర్ల మధ్య హారిజాంటల్, లేదా మ్యానుఫ్యాక్చరర్కి డీలర్కి మధ్య వర్టికల్, లేదా కంపెనీ ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు ట్రెడిషనల్ డీలర్స్తో మల్టీ ఛానల్ రావచ్చు. ఎగ్జాంపుల్కి ఎస్టే లాడర్ ఆన్లైన్లో అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్ అపోజ్ చేశాయి. గుడ్యోర్ టైర్లను వాల్మార్ట్ లాంటి మాస్ రీటైలర్లలో అమ్మడం మొదలుపెట్టినప్పుడు ఇండిపెండెంట్ డీలర్లు కోప్పడ్డారు. దీనికి కారణాలు గోల్స్ డిఫరెంట్గా ఉండటం, రోల్స్ క్లియర్గా లేకపోవడం కావచ్చు. మరి వీటిని ఎలా సాల్వ్ చేస్తారు? కాన్ఫ్లిక్ట్ని పూర్తిగా ఆపలేము, కానీ మేనేజ్ చేయొచ్చు. సూపరార్డినేట్ గోల్స్ పెట్టడం, క్లియర్ కమ్యూనికేషన్, డిప్లొమసీ, మీడియేషన్ లాంటివి వాడతారు. కొన్నిసార్లు స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. ముఖ్యంగా ఈ కామర్స్ వచ్చాక ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెరిగాయి.
అవును. ఈ కామర్స్ ఇంకా ఇప్పుడు కామర్స్ మొబైల్ కామర్స్ ఛానల్స్ని కంప్లీట్గా మార్చేశాయి కదా. అటు ఆన్లైన్లో అమ్మే బ్రిక్ అండ్ క్లిక్ కంపెనీలు, చాలా ట్రెడిషనల్ రీటైలర్స్ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి. బిజినెస్ల మధ్య బీ2బీ ఈ కామర్స్, అలీబాబా లాంటివి విపరీతంగా పెరిగింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో కామర్స్, డంకిన్ డోనట్స్ యాప్ లాంటివి చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. అయితే ఈ ఆన్లైన్ సేల్స్ ట్రెడిషనల్ ఛానల్ మెంబర్స్తో కాన్ఫ్లిక్ట్కి దారితీస్తున్నాయి కదా. హార్లీ డేవిడ్సన్ ఎగ్జాంపుల్ చెప్పారు. మరి కంపెనీలు ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది చాలా పెద్ద ఛాలెంజ్. కొన్ని కంపెనీలు ఆన్లైన్ సేల్స్ ప్రాఫిట్స్ని లోకల్ డీలర్స్తో షేర్ చేసుకోవడం, ఆన్లైన్ ఆర్డర్స్ని లోకల్ డీలర్స్ ద్వారా డెలివరీ చేయించడం లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఛానల్స్ ఒకదానికొకటి పోటీ పడకుండా కలిసి పనిచేసే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఛానల్స్ ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడం. కస్టమర్కి ఎక్కడ కొన్నా ఒకే రకమైన ఎక్స్పీరియన్స్, వాల్యూ ఇవ్వాలి. అద్భుతం. ఈరోజు డిస్కషన్ నుంచి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు క్లియర్ అయ్యాయి. ప్రైసింగ్ అనేది జస్ట్ కాస్ట్ ప్లస్ కాదు. అది కస్టమర్ సైకాలజీ, కాంపిటీషన్, బ్రాండ్ స్ట్రాటజీ, కంపెనీ గోల్స్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఒక కాంప్లెక్స్ ఆర్ట్ అండ్ సైన్స్. అదేవిధంగా మార్కెటింగ్ ఛానల్స్ కేవలం గూడ్స్ మూవ్ చేసే పైప్లైన్స్ కావు. అవి కస్టమర్స్కి వాల్యూ క్రియేట్ చేసి డెలివర్ చేసే పార్ట్నర్స్ నెట్వర్క్స్. వీటిని జాగ్రత్తగా కస్టమర్ నీడ్స్కి తగ్గట్టు డిజైన్ చేయాలి. మెంబర్స్ మధ్య కోఆపరేషన్ పెంచాలి. మరి ఫైనల్గా దీని మీనింగ్ ఏంటి? బిజినెస్లు సక్సెస్ అవ్వాలంటే ఈ రెండు కీలకమైన ప్రైసింగ్ మరియు మార్కెటింగ్ ఛానల్స్ డెసిషన్స్ని వేర్వేరుగా కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీలో భాగంగా చూడాలి. రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ కస్టమర్కి రైట్ వాల్యూని రైట్ వేలో అందించాలి. ముగింపుగా ఒక ఆలోచన. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ప్రైసింగ్ని ఇంకా డైనమిక్గా, పర్సనలైజ్డ్గా మార్చగలదు. 3D ప్రింటింగ్ లాంటి టెక్నాలజీస్ వల్ల ఫ్యూచర్లో గూడ్స్ని లోకల్గా, ఆన్ డిమాండ్ ప్రొడ్యూస్ చేయడం ఈజీ అవ్వవచ్చు. ఇవి ట్రెడిషనల్ ప్రైసింగ్ మోడల్స్ని, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని ఎలా మార్చబోతున్నాయి? కంపెనీలు ఈ హైపర్ పర్సనలైజేషన్ని ఇస్తూనే అన్ని ఛానల్స్లో, అన్ని కస్టమర్ టచ్ పాయింట్స్లో తమ బ్రాండ్ కన్సిస్టెన్సీని, వాల్యూ ప్రపోజిషన్ని ఎలా కాపాడుకోగలవు? దీనిపై బిజినెస్లు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.